చెప్పాక నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టా కదా అసెంబ్లీలో. సో రాజకీయాల్లో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకోవడానికి, లేకపోతే అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుండటానికి, అలాగే ప్రపంచపటంలో కేసీఆర్ తెలంగాణని విడగొట్టి పెడితే విభజిత ఆంధ్రప్రదేశ్ నష్టానికి గురైన పరిస్థితుల్లో రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేయాలి తప్ప ఇక రోజు రాజకీయం చేద్దాం అనుకోవడం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమ లక్ష్యం ప్రజాసేవే, కాదని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విమర్శిస్తే ప్రతి విమర్శ చేయటం రాజకీయాల్లో పరిపాటి. ఎవరన్నా ఒక మనిషిని, ఒక నాయకుడిని ఇంకో నాయకుడు విమర్శిస్తే విమర్శించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఒకే రోజు అన్ని గ్రామ సభలు పెట్టి రోడ్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు గాలికి వదిలేస్తే ఏ ప్రజాప్రభుత్వం అయినా రోడ్లు వేసే పరిస్థితిని మనం గతంలో చూసాం, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి. కానీ మొట్టమొదటిసారిగా గత వైసీపీ ప్రభుత్వం చేసిన దిక్కుమాల పనుల వల్ల ఇవాళ గుంటలు పూడ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు బయటికి తప్పుకునే పరిస్థితి. అలాంటి ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేయలేంది, ఆయన పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చేస్తే దాన్ని అభినందించే మనసుంటే అభినందించాలి, లేకపోతే మేలకుండా ఉండాలి తప్ప కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మాట్లాడడం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. నేను చెప్పా అక్కడ అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్ ఆయన ఎన్నిసార్లు అయ్యారు ఒకసారిగా ముఖ్యమంత్రి. సో పవన్ కళ్యాణ్ గారిని నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు లేనప్పుడే కోదాడ దగ్గర ఆపితే నేను సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుదామని వెళ్ళా. ఆయనతో ఉన్నాను నేను ఆ రోజు. కనీసం పట్టుమని ఒక గంట పాటు ఆపలేకపోయారు. అటు కోదాడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, జగ్గైపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ గంట సేపు ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను మొత్తం బోర్డర్లో పెట్టినా గంటకి జనం పెరిగిపోయి బయటకు వదిలేసిన పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ అంటే, పవర్ స్టార్ అంటే. అట్లాంటి మనిషిని ఇప్పుడు నువ్వు కూడా అలా విమర్శిస్తాం బాధాకరంగా నేను భావిస్తూ, రాజకీయాల్లో విమర్శలే లక్ష్యంగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవుతుందనే నిజాన్ని గుర్తెరిగి మీకు 11 సీట్లే ఇచ్చి ముఖ్యమంత్రి హోదా తీసేసి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉన్నందుకు ప్రజల మద్దతు ఎలా కూడగట్టుకోవాలో ఆలోచిస్తే బాగుంటుంది తప్ప ప్రతిరోజు రాజకీయ విమర్శలు చేస్తాం కరెక్ట్ కాదు. 2 అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యి మీడియా సమావేశాల్లో మాట్లాడితే మీ మీడియా ప్రతినిధులు ఏం చేయగలరని అడుగుతున్నా. మీ మీడియాకి ఏమైనా బడ్జెట్ ఉందా? మీ మీడియా వాళ్ళ ద్వారా ఏమైనా సమస్య పరిష్కరిస్తారా? లేదా అర్జీలు తీసుకున్న డబ్బులు సొంత డబ్బుల నుంచి నిధులు చెల్లించి ప్రజల అవసరాలని, ప్రజల గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తాడా? నిజాలు చెప్పకుండా అసత్య ఆరోపణలు సత్యదూరంగా కనీసం అర్ధసత్యాలు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో మన దావాజీగూడెంలో మీటింగ్ రావాల్సి ఉంది, అందుకని అక్కడ మాట్లాడదామని నేను ఫస్ట్ రోజు మాట్లాడలా. కానీ ఆ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడా. పంచాయతీరాజ్ అన్ని డిమాండ్ల మీద గన్నవరం నియోజకవర్గానికి ఏం కావాలో అడుగుతున్నా కానీ పంచాయతీరాజ్ అడగల. నా కాన్స్టిట్యున్సీకి వస్తాడు ఆయన 2 వారాల్లో. వచ్చిన రోజు ఆయన్ని అడిగి పంచాయతీ భవనాలు దావాజీగూడెంది కానీ, బీబీగూడెంది కానీ అట్లా నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాల్లో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ పరిస్థితి. అలాగే లోకేష్ బాబును విమర్శిస్తాం కూడా. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు గెలిచావు అనేది ముఖ్యం కాదు, నువ్వు సమాజానికి ఏం చేసావు అనేది ముఖ్యం. అంతే తప్ప నేను 10 సార్లు పోటీ చేశాను మీరు అలా అనుకుంటే విజయమ్మ గారిని పులివెందుల్లో నుంచోబెట్టి మీరు బయట పోటీ చేసి ఉండొచ్చు కదా. ఆవిడని వైజాగ్లో ఓడించి ఆవిడ నగ్గుబాటుకు గురవలేదా అని అడుగుతున్నాం. ఆవిడతో రాజీనామా చేపిస్తాకి ఎక్కడన్నా ఇక్కడ ఈ మహిళా సోదరులకు ఫెలిసిటేషన్ అంటే ఇక్కడికి వచ్చారు తప్ప రాజీనామా చేయడానికి 1,00,000 మంది ముందు రాజీనామా చేసిన సందర్భం భారతదేశ రాజకీయాల్లో ఒకే ఒకసారి జరిగింది. అది వైఎస్ విజయమ్మ గారితో గౌరవ అధ్యక్షుల పదవికి 1,00,000 మంది సమక్షంలో రాజీనామా చేసి ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో అది అర్థం చేసుకుంటే బెటర్. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడరు. కానీ లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఊరు వాడ యువగడం పాదయాత్రలో చెప్పినట్టే పనిచేస్తున్న నాయకుడికి సంఘీభావంగా ఉండడం ఎటాకు మీకు చేత కాదు. కానీ మీరు గణాంకాలు మాట్లాడరు, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పరు, అతలాకుతలం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ భావితరాన్ని బానిసత్వం నెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. తెలుగు భాష మీద దాడి చేసి బండబూతులు తిట్టి ప్రజలను అవమానపరిచి ఆ ప్రజలే మీకు
11 సీట్లు ఇవ్వకపోతే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం మీ తెలివి తక్కువతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయ విమర్శకోవడం చేయట్లో మీరు దీంట్లో మంచిని గ్రహించమని మీ ద్వారా కోరుతున్నా. 11 మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి అసెంబ్లీలో మీరు మాట్లాడలేదా? 4-5 శాసనసభ్యులు తీసేసుకుంటే నీ హోదా పోతుంది, కానీ నేను లాగట్లేదని చెప్పి ఆ మాట మీద కూడా కట్టుబడి ఉండకుండా ఆ రోజున గన్నవరం, వైజాగ్, అలాగే గుంటూరు, చీరాల శాసనసభ్యులు నువ్వు పార్టీ మార్చిన మాట వాస్తవం కదా అని అడుగుతుంది. కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దాం అనుకున్నా తీలేకపోయావు. తర్వాత మిగతా ఆ 19 మంది శాసనసభ్యులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఏం చేసినా ఒక్కళ్ళని కూడా మీరు తీసుకోలేక చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీయలేకపోగా ప్రజలు మీ హోదా తీసేస్తే నాకు కావాలని ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీ పిల్లలు ఎంసెట్ రాస్తారు, సీటు వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, రానాళ్ళకు కూడా సీట్ ఇవ్వాలని ఎంతో అవివేకమో ప్రతిపక్ష హోదా కోరటం కూడా అంతే వివేకంగా నేను భావిస్తున్నాను.